కోవిడ్ టైంలో సెకండ్ కోవిడ్ టైంలో కోస్గి అనే ఊరు నుంచి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ట్విన్ బేబీస్ని పంపిస్తున్నాము బాగాలేదని చెప్పేసి. ఏంట్రా అని చూస్తే ఆల్రెడీ వాడికి ఒక అమ్మాయి ఉంది, ఇంకా ట్విన్స్ అమ్మాయిలు పుట్టిరని చెప్పేసి వాడు ఏం చేసిండంటే ఇమ్మీడియట్గా పక్కన మందుల షాప్కి వెళ్ళిపోయేసి పురుగుల మందు, మనం చెట్లు కొట్టే మందు అవి తీసుకొచ్చేసేసుకొని పాలలో కలిపి పిల్లలకు పోసేసారు. ఆడపిల్లని చెప్పి అది లక్కీలీ అక్కడున్న డాక్టర్ ఇమీడియట్గా చూసిండు, వాళ్ళు నురగలు కక్కడం చూసిండు. చూసేసిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా కాల్ చేసిండు. కోవిడ్ టైంలో, పీక్ కోవిడ్ టైంలో. అసలు అంటే పాయిజనింగ్ అనేది న్యూ బార్న్లో చాలా అసలు ఎక్కడ జరగదు, వాళ్ళేం తినేది ఉండదు, ఎవరు వచ్చేది ఉండదు. మాకు అదొక ఛాలెంజింగ్ అనమాట. అడ్మిట్ చేసాము, తీసుకున్నాము, తీసుకొచ్చారు, అంబులెన్స్ లో పట్టుకొచ్చేసారు. వాళ్ళ బాబాయ్ పట్టుకొచ్చాడు, ఫాదర్ పారిపోయాడు. చెప్పండి. పారిపోయాడు. లక్కీ మాకు వాళ్ళ బాబాయ్ తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చిన తర్వాత అడ్మిట్ చేసాము. అడ్మిట్ చేసిన తర్వాత పాపం వాడికి ట్విన్స్ ఇద్దరు కూడా వెంటిలేటర్ మీద ఉన్నారు. సో పాపం వాడికి 2 daysలోనే ఆల్మోస్ట్ ఎంతో కొంత ఖర్చు అయిపోయి, ఇంకా నేను పెట్టుకోలేను సార్ వీళ్ళని, నేను ఏదైనా తాగితే వదిలేసాను సార్, నేను నీలోఫర్ తీసుకోకపోతే ఏదో ఒకటి అయితే అయిపోతుంది, ఏముంది అని. అయ్యో, నేను ఒకటే చెప్పిన వాడికి, నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటే నా శాయశక్తుల వితౌట్ ఎనీ కాస్ట్ నేను దీన్ని బతికిస్తాను, నేను ప్రయత్నం చేస్తాను, బతికిస్తాను చెప్పని ప్రయత్నం చేస్తాను, బట్ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అంటే నేను తీసుకుంటా సార్ అన్నాడు. నాకు రాసు. సో తీసుకున్న తర్వాత ఆ బేబీస్ని ఆల్మోస్ట్ 28 days హాస్పిటల్ వెంటిలేటర్ మీదకి వెళ్ళి వాళ్ళని బతికించినాం. బతికిచ్చేస్తే ఆల్మోస్ట్ ఇట్ కాస్టెడ్ మీ లాట్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 lakhs. అసలు ఏంటి ఇక్కడైతే మనకి ఇంకా ఎక్కువ 10 lakhs దాకా ఖర్చు పైన వచ్చింది. బట్ ఆ బేబీస్ని పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడానికి మంచిగా, అంటే హెల్తీగా హ్యాండ్ ఓవర్ చేయడం త్రూ మినిస్టర్ ద్వారానే మేము హ్యాండ్ ఓవర్ చేయగలిగినాము. వాడిని పాపం జైలుకి పంపించారు పేరెంట్ని. అక్కడ కూడా ఒకటే హెల్త్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ లేకపోవడం. ఓకే, ఇక్కడ అవేర్నెస్ అండ్ ఫైనాన్సెస్ సరిగ్గా లేకపోవడం, డెవలప్ కాకపోవడం వల్ల డెఫినెట్ ఇట్లాంటి ఇష్యూస్ జరుగుతాయి. ఆ బేబీస్ని మేము మళ్ళీ గమనిస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డే మా దగ్గర సెలబ్రేట్ చేస్తాము. రీసెంట్గా కూడా వాళ్ళ బర్త్డే మా దగ్గర సెలబ్రేట్ చేసినాం. ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డే మా దగ్గర సెలబ్రేట్ చేస్తే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఒక 10,000 చెక్ ఇస్తాను నేను. టేక్ కేర్ ఆఫ్ ఎంతో కొంత అట్లీస్ట్ ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పి తలా ఒక 5,000 వాళ్ళకి ఇస్తాం. యూజువల్గా ఎవ్రీ ఇయర్ చెక్ ఇస్తాం. వాళ్ళకి ఉపయోగిస్తారో లేదా మనకు తెలియదు కానీ మన బాధ్యతగా మనం చేయడం. అంటే ఐ ఫీల్ దట్ ట్రూ. అప్పుడు స్టేట్లో పెద్ద న్యూస్ అది. అవును. అంటే ఇలా అడుగుతున్నాను తప్పు అనుకోద్దు. ఒక ఫోటోలు నేను చూసాను, మొత్తం అంతా వాళ్ళ కమ్యూనిటీ డ్రెస్ వేసుకుని వాళ్ళందరితోనూ ఫోటో తీసిన. ఏంటి అది, దాని స్టోరీ ఏంటి? నేను ఐ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్. ఓకే, ఐ బిలాంగ్స్ టు షెడ్యూల్ ట్రైబ్, లంబాడ మాది. రైట్. సో నేను మా ఊరు పక్కనే, మహబూబ్నగర్ పక్కన. మీ భాష స్వచ్ఛత లుక్స్ లైక్ ఏ బ్రాహ్మణ్. అండ్ నేను పెరిగిన వాతావరణం, సో బికాస్ ఆఫ్ మై ఫాదర్. రైట్. మా విలేజ్ అక్కడ. సో మా విలేజ్లో ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు నేను వెళ్తూనే ఉంటాను, అమ్మ అక్కడే ఉంటుంది. సో డెఫినెట్గా వెన్ వి లవ్ అవర్ కల్చర్, సంస్కృతి సాంప్రదాయాలు మిమ్మల్ని ఒక మనిషిగా చేస్తాయి. అవునవును. మనం ఎక్కడి నుంచి వచ్చామనేది అక్కడ మర్చిపోయినాం అనుకోండి, యూ విల్ బి నోవేర్. ట్రూ. సో నా రౌండ్స్లో నేను రౌండ్స్ వేస్తున్నప్పుడు నేను అన్ని భాషలు మాట్లాడతాను. ఓకే. సో మా జాతి వాళ్ళు ఉన్నప్పుడు నేను మా జాతితో మాట్లాడతాను. దే షుడ్ ఫీల్ కనెక్టెడ్ టు మీ. నేను వాళ్ళకి, నేను ఎక్కడ వచ్చిన సంగతి వాళ్ళకి తెలియాలి కదా, నేను ఉన్న సంగతి వాళ్ళకి తెలియాలి కదా. ముస్లిమ్స్ వస్తే వాళ్ళు మనం ఉర్దూలో మాట్లాడేస్తాం. భాష కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మనుషులు కూడా కనెక్ట్ అవుతారు. మా సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి మా గురువు గారు ఉండేవాళ్ళు, ఆయన చనిపోయారు. హీ యూజ్డ్ టు స్పీక్ ఆల్మోస్ట్ 6 languages. ఆయన చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఐ నో హిమ్ అండి. ఆయన పోయారా? చనిపోయారు. అయ్యో, సెకండ్ కోవిడ్. ఫేమస్ డాక్టర్ అండి. ఫేమస్ డాక్టర్. అవును. సో ఆయన యూజ్డ్ టు 6 languages. సో అక్కడ నేర్చుకున్నాను. మనకేముందండి, ఇప్పుడు మాట్లాడడానికి వాడికి కనెక్ట్ అవ్వాలి. మనం కనెక్ట్ అయినప్పుడు వాడి హిస్టరీ ప్రాపర్గా వస్తుంది మనకి. అంటే వాడు ఏ ఇబ్బందితో బాధపడుతున్నాడు, దేంతో వాడికి ఎక్కడి నుంచి ఇష్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిపోయినాయి, అది కరెక్ట్ కాకపోతే ఆడిని చెప్పిన 4 కంప్లైంట్కి మనం ట్రీట్మెంట్ ఇస్తే ఎట్లయితుంది? నేను ఎందుకన్నానంటే అళాలు, అణాలు, లాలు, శేషహాలు అన్నీ కరెక్ట్గా పలుకుతున్నారు మీరు. అందుకని ఆ భాష స్వచ్ఛత చాలా తక్కువ మందిలో చూస్తాను, అందుకనే అంటున్నాను, అంతే, అంతకు మించి. ఇప్పుడు ఇంతకు మీరు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఇట్స్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్. ఓకే. అంటే సేమ్ కమ్యూనిటీ కాదు? సేమ్ కమ్యూనిటీ. అవునా? షీ వాజ్ మై జూనియర్. ఓకే. ఇన్ కాలేజ్. రైట్. మేమిద్దరం ఇంట్లో చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ గుడ్, ఐ మీన్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. వీఆర్ ఆల్సో హ్యాపీ విత్ దట్. 6 months వరకు బోర్న్ బేబీస్కి మంచినీళ్ళు ఏం పట్టాల్సిన అవసరం లేదు, బ్రెస్ట్ ఫీడింగ్ తల్లిపాలు ఉంటే సరిపోతుంది. కానీ 6వ నెల కంప్లీట్ అయిన తర్వాత కానీ, లేదా 6వ నెలలోకి వచ్చిన తర్వాత కానీ వీళ్ళు అన్నప్రసనాన్ని చేస్తారు, లేదా సెర్లాక్ మొదలు పెడతారు. సో సెర్లాక్ అనేది మీ ఉద్దేశ ప్రకారం అడ్వైజబుల్ అయినా, లేదంటే? ఇట్ ఇస్ నాట్. సీరియస్లీ? యా, ఇట్స్ నాట్. ఎందుకంటే నేను కూడా పెట్టాను. అవునండి. మనము
ఇప్పుడు ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళు చేసేవాళ్ళు ఉగ్గు తయారు చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఒక కంపెనీకి మనం అలవాటు పడ్డాం. ఓకే. ఇప్పుడు మనం ఎవరు సెల్లాకి తిరిగి పెరగలేదు కదండి, అంతేగా, డెఫినెట్గా. ఆబ్వియస్లీ. సో ఇప్పుడు ఏమైపోయింది అంటే సెల్లింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని సెల్ చేయడం ఈజీగా అయిపోయింది, ఎందుకంటే బికాస్ ఆఫ్ సో మచ్ ఆఫ్ మీడియా. అండ్ అట్ ద సేమ్ టైం మనకంత నాలెడ్జ్ లేకుండా పోయింది దాని మీద, ఆ ప్రోడక్ట్ని ఎట్లా తయారు చేయాలనేది, హోమ్ మేడ్ ఎట్లా తయారు చేసుకోవడం అనేది నాలెడ్జ్ లేకుండా పోతుంది. అండ్ మూడోది, ఆ నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు కింద వాళ్ళకి చెప్పినా దాన్ని వాళ్ళు ఇంత కష్టపడాలా, ఆర్డర్ చేస్తే వచ్చేస్తుంది కదా, డబ్బు కొనుక్కొస్తే అయిపోయింది కదా అనే కాన్సెప్ట్లోకి వచ్చేసినాం. సో దీనివల్ల వీఆర్ మూవింగ్ టువర్డ్స్ దట్ కైండ్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్కి. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుకోండి, నేను అందరికి చెప్తాను, అమ్మ ఒక కప్పు బియ్యపు గింజ మన పప్పు గింజలు, ఒక 4 కప్పులు బియ్యపు గింజలు చేసేసుకొని మంచిగా ఫ్రై చేయడం, కడుక్కొని మంచిగా ఫ్రై చేసుకొని ఉడకబెట్టి పౌడర్ చేసుకొని గ్రైండ్ చేసుకొని ఉడకబెట్టి మంచిగా కొంచెం పెరుగో లేకపోతే పాలో వీలైతే కొంచెం నెయ్యో కలిపి తినిపించండి. దట్స్ ఆల్. దట్స్ గివ్ ప్రోటీన్, దట్ గివ్స్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్, ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్. ఆ ప్రాసెస్ చేయడం ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, అంత మాకు టైం లేదు, ఓపిక అట్లా ఆ ప్రాసెస్ ఇష్టం ఉండదు కాబట్టి మీ గో సెర్లాక్ ఇంకా సమ్ అదర్ ఫుడ్ ప్రోడక్ట్స్కి వెళ్ళిపోతుంది. ఒకసారి ఒక టీనేజ్లోకి వచ్చిన తర్వాత కొబ్బరి నూనె వేయడం ఆపేస్తున్నారు, కానీ చంటి పిల్లలప్పుడు మాత్రం మాడు మీద కొబ్బరి నూనె, ఆముదము లేదా జాన్సన్ బేబీ ఆయిల్ అప్లై చేస్తారు, చలవ కోసమనో లేదా ఇంకా దేనికోసమనో. సో మీ ఉద్దేశ ప్రకారం మాడు మీద నూనె రాయడం అనేది ఈజ్ ఇట్ అడ్వైజబుల్ సార్? అంటే అడ్వైజబుల్ అంటే దెర్ ఈస్ నో హార్మ్. వెన్ సమ్ ప్రాక్టీసెస్ ఆర్ వితౌట్ హార్మ్. ఇప్పుడు మనం పెడుతున్నాము, పాశ్చాత్యతలు ఎవరు పెట్టాడు, వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు పెట్టాడు కదా, నో వన్ కీప్స్. సో మన వాళ్ళకి ఒక నమ్మకం ఏంటంటే అది ఏమో చలవ చేస్తుంది అక్కడ పెడితే డెఫినెట్గా, ఎందుకంటే ఇది మన మాడు అనేది ఓపెన్ ఉంటుంది ఒక సర్టన్ ఏజ్ వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి దాంట్లో మనకి పల్సేషన్ కూడా తెలుస్తుంటుంది ఒక్కొక్కసారి. సో తెలుస్తూ ఉంటుంది. సో దానికి మన వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక్కడ అది డైరెక్ట్ కనెక్షన్ బ్రెయిన్కి ఉంటుందేమో, డెఫినెట్గా బ్రెయిన్కే ఉంటుంది కనెక్షన్. సో ఇక్కడ కొంచెం దీన్ని చల్లదనం చేస్తే బ్రెయిన్ చల్లగా ఉంటుందేమో అన్నట్టు పెడతారేమో అనిపిస్తుంది నాకు. బట్ స్టిల్ ఐ డోంట్ నో ద సైంటిఫిక్, మన వాళ్ళు ఏజెస్ నుంచి నడుస్తుంది కాబట్టి అది హార్మ్ చేయనంత వరకు ఎనీ ప్రాక్టీస్ ఇస్ గుడ్ ప్రాక్టీస్ అండి. ప్రాక్టీస్ ఎనీ హార్మ్స్. కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి, ఏంటి కడుపు నొప్పి ఉందని చెప్పేసి వాతలు పెట్టేస్తూ ఉంటారు. ఊర్లలో ఉన్నది ఇప్పటికీ ఉంది. నిజమా? బాగా ఏడుస్తున్నాడు, కడుపు ఎగేస్తున్నాడు అని చెప్పేసి, కడుపు గుంజేస్తున్నాడు, బాగా ఏడుస్తున్నాడు, కడుపు నొప్పి అనుకొని చెప్పి వాతలు పెట్టేస్తారు. ఇట్స్ బ్రాండింగ్, క్వైట్ కామన్. కానీ నిజానికి తగ్గదు కదా, అలాగా ఎట్లా తగ్గదు కదా. బట్ ఏజెస్ నుంచి వాళ్ళు ప్రాక్టీస్ అంటే చిన్న నొప్పి ముందు పెద్ద నొప్పి క్రియేట్ చేస్తే చిన్న నొప్పిని మర్చిపోతారు. ఓ మై గాడ్, భయంగా ఉంది నిజంగా వింటుంటే. సో దీన్ని అంటే మా కౌన్సిలింగ్ ద్వారా దాన్ని చాలా మటుకు మేము ప్రివెంట్ చేయగలిగాం. నా దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ ఎవరి పేరెంట్కి నేను కొన్ని చెప్తాను. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు కూర్చొని ఫీడింగ్ ఇవ్వాలి. రెండోది పొజిషన్ కరెక్ట్ ఉందో చెక్ చేసుకోవాలి, ఆ పొజిషన్ అక్కడే నేర్పించుంటాము, ఓకే, ఎట్లా తీసుకోవాలనేది. అండ్ మూడోది బర్బ్ సరిగ్గా చేయాలి. ఓకే, ఒక్కొక్కసారి బర్బ్ రాదు సార్, అర్ధగంట తీసుకున్నా మాకు పిల్లవాడు బర్బ్ చేయట్లేదు అంటే ఒకసారి 10 minutes పడుకోబెట్టేసేసి మళ్ళీ తీసుకో, సెకండ్ బర్బ్ భుజం మీద వేసి వచ్చేస్తుంది, 2 నిమిషాలు రాస్తే వచ్చేస్తుంది. అంటే టైం, దే డోంట్ వాంట్ టు గివ్ ద టైం. చాలా టైం ఇవ్వాలి సార్ చంటి పిల్లలకి. 20 minutes అండి, ఒకసారి బర్బ్ కి 20 minutes పడుతుంది. సో అంత టైం వీళ్ళు ఇవ్వరు ఒక్కొక్కసారి. ఇట్లా ఎత్తుకోగానే వాడు అవ్వాలంటారు. అది అంత ఇట్స్ నాట్ యూ కెనాట్ డూ దట్. సో అదొకటి. అండ్ మూడోది యూజువల్ చాలా మటుకు చెస్ట్ మ్యానిపులేట్ చేస్తారు న్యూ బార్న్ బేబీస్కి, పాలు పిండుతూ ఉంటారు. అబ్బాయిలకైతే పిండకపోతే బ్రెస్ట్ పెరిగిపోతుంది అమ్మాయి లాగా. సో అట్లాంటి ఒక మిత్ తోటి, నిజం కాదా అది ఎట్లా అవుతుందండి? సో ఇట్ ఈస్ ఆల్ అంటే దిస్ ఆర్ ఆల్ సొసైటీలో నడుస్తున్న కొన్ని మాకు కొన్ని ఎట్లా వస్తాయంటే ఇన్ఫెక్షన్తో వస్తాయి. బ్రెస్ట్ మ్యానిపులేట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ గ్లాండ్స్ అని ఓపెన్ అయిపోయేసేసి ఇన్ఫెక్ట్ అయిపోయేసేసి యాప్సెస్ చీంబట్టి వచ్చేస్తారు. ఓ మై గాడ్. సో ఆ చీంబట్టిన దాన్ని మేము మళ్ళీ దాన్ని యాస్పిరేట్ చేయడమో లేకపోతే ఎవాక్యువేట్ చేయడమో మొత్తం చేసి చిన్న సర్జరీ కూడా అవసరం పడుతుంది ఒక్కొక్కసారి. సో అవన్నీ కూడా అది అట్లాంటివి చేయకూడదని చెప్పి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అండ్ బ్రాండింగ్ కూడా చేయొద్దు మీరు అని చెప్పేసి హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తాం. అండ్ మూడోది అట్ ద సేమ్ టైం కొంతమంది పిల్లలకి ఏం చేస్తారంటే 3 days 4 days మోషన్ పోవట్లేదు అని చెప్పేసి చింత పుల్లలు, సబ్బు పుల్లలు, అగ్గి పుల్లలు అని పెట్టేస్తూ ఉంటారు. ఓ మై గాడ్, బట్టల సబ్బు కూడా పెట్టేస్తారు. అదే చెప్తున్నాను. సో దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. సో అవసరం కూడా లేదు. సో పిల్లలు ఒక్కొక్కసారి 3 days 4 days ఒకసారి పుల్లు నార్మల్, ఎందుకంటే వాళ్ళు తాగుతుంది పాలే కదా. సో సమ్ టైమ్స్ ఇఫ్ ఇట్ ఈస్ వామిటింగ్స్ లేవు, మీకు మోషన్ మనకి కడుపు ఉబ్బట్లేదు, సో టెన్షన్ పడాల్సిన పని లేదు. సో అట్లనే చెవులో నూనె మనం స్నానం చేయించినప్పుడు చెవులో ఊదుతూ ఉంటారు ఇట్లా. సో నీళ్ళు ఇయర్లోకి పోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇయర్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అదొకటి. సో ఐ ట్రై టు
గివ్ మ్యాక్సిమం ఎడ్యుకేషన్ టు దెమ్ లైక్ దీస్ షుడ్ నాట్ బి ప్రాక్టీస్, ఇట్లాంటి ప్రాక్టీస్ మీరు చేయొద్దు, కళ్ళ కాటిక పెట్టొద్దు అని చెప్పేసి. అంటే ఈ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయేసి మళ్ళీ మీకు ఎక్కడైనా పెట్టుకోండి, చేతులకి కాళ్ళకి పెట్టేసి, బట్ డోంట్ యూస్ కాజల్. సో ఇట్లాంటి కొన్ని డెఫినెట్గా ఒక్కోసారి పుట్టినప్పుడే కొంచెం ఆమ్దం పెట్టేస్తూ ఉంటారు, తేనె నాకిస్తూ ఉంటారు, సమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ మీల్స్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్, దట్స్ ఆల్. యూ షుడ్ నాట్ యాడ్ ఎనీథింగ్.